శ్యామ్ అయితే తన వీపుకి గ్రేజర్ అంటుకోవడంతో స్నానం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఇది అందటం లేదే, ఏం చెయ్యాలి? రాధ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాధ ఏది, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు ఏమోరా నాకేం తెలుసు, అల్లదిగో వస్తుంది అని చెప్పి అంటుంది. అమ్మ రాధ ఇందాక నుండి మీ ఆయన నిన్ను తలవరిస్తున్నాడు, ఏంటో చూడు అని చెప్పి మధుర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో రాధ ఏంటండి ఎందుకు తలవరిస్తున్నారంట అని చెప్పి అంటే, రాధా వీపు తోమవా, గ్రేజర్ అంటుకుంది అని చెప్పి అంటాడు. గ్రేజర్ అంటుకుందా, సరేనులేండి పదండి తోముతానని చెప్పి అక్కడ కూర్చోబెట్టి శ్యామ్కి దగ్గరుండి తలంటి స్నానం చేసేసి వీపు తోముతూ ఉంటుంది. అది చూసి శ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాధ అయితే శ్యామ్కి అలా తలంటి వీపు దోమి స్నానం చేస్తూ ఉంటే శ్యామ్ అయితే అలా రాధను చూసి మైమర్చిపోతాడు. ఇక రాధ అయితే శ్యామ్కి దగ్గరుండి స్నానం చేయించుతూ ఉంటుంది. అది చూసి శ్యామ్ అయితే అలా రాధ వైపే చూస్తూ ఉండిపోతాడు. రాధను చూసి మైమర్చిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.